బడ్జెట్ గురించి మాట్లాడడం అంటే ముఖ్యంగా వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి కొన్ని మౌలికమైన ప్రశ్నలు కూడా అడగవలసిన సందర్భం ఇది. నేను కొంతకాలం పబ్లిక్ ఫైనాన్స్ చెప్పేవాడిని. పబ్లిక్ ఫైనాన్స్ చెప్పినప్పుడు బడ్జెట్ మీద కూడా మాకు ఒక చాప్టర్ ఉంటుంది. పబ్లిక్ ఫైనాన్స్ ఫస్ట్ బుక్ లో బడ్జెట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషల్ చేంజ్, సామాజిక పరిణామానికి లేదా సామాజిక ఆర్థిక వ్యవస్థ మార్చడానికి బడ్జెట్ ఒక సాధనం. ఆ ఫిలాసఫీ ఏదైతుందో అది మారి ఇవాళ బడ్జెట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషల్ స్టెబిలిటీ, సామాజిక మార్పు కాకుండా సామాజిక వ్యవస్థను ఇలాగే కొనసాగించడానికి సమాజంలో ఎక్కువ ఆర్థిక వ్యవస్థలో డిస్టర్బ్ లేకుండా బడ్జెట్లను తయారు చేస్తున్నారు. దీనివల్ల జరిగిన ప్రమాదం ఏంటంటే అతి సంపన్నులైన వాళ్ళు ఎవరుతున్నారో సంపద పెరుగుతున్నా కూడా సంపదలోంచి కావలసిన వాటా అంటే రాజ్యము తీసుకొని సమాజంలో పేద వర్గాలకి వెనుకబడిన వర్గాలకి ఆ వర్గాల యొక్క సంక్షేమం కానీ లేదా వాళ్ళ జీవితంలో మార్పు తీసుకురావడానికి సంపన్నుల నుంచి ట్యాక్స్ తీసుకోకుండా మీకు రాజ్యము చేయవలసిన పాత్ర ఏముండదు. రాజ్యం చేయవలసిన పని స్టేట్ ఒకవైపు అతి సంపన్నులు కార్పొరేట్, ఇంకొక వైపు పేదవాళ్ళు ఉన్నప్పుడు బడ్జెట్ కేవలం ఏదో అంకెలగాడి కాకుండా పేదల ధనికుల యొక్క సంపదని ఒక వాటాని పేదవాళ్ళకి లేదా పేద వర్గాలకి లేదా సంక్షేమానికి మారుస్తూ ఆర్థిక అసమానతల్ని తగ్గించడానికి అది ఒక సాధన. ఇప్పుడు ఫిలాసఫీ ఆఫ్ బడ్జెట్ మారిపోయి ఆర్థిక వనరులు ఉన్నవాడు చాలా బలమైన వాడు ఇప్పుడు కనుక వాళ్ళు చాలా బలమైన వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఏ ట్యాక్స్ వేద్దామన్నా రాజ్యానికి ఇప్పుడు భయం. వాళ్ళే రాజ్యాన్ని నడుపుతున్నారు. సంపద పెరిగింది. 40 లక్షల కోట్లు స్వతంత్రం వచ్చినట్టు 300 లక్షల కోట్లు ఇప్పుడు జీడీపీ. 300 లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకునేది ఎంత వాటా? మొత్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వాటా ఎంత? 20% కంటే ఎక్కువ ఉండదు. మీరు చాలా దేశాల్లో చూస్తే అమెరికాలో 45%, అమెరికాలో 45% కాకుండా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంది, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉంది అడిషనల్ గా. ప్రభాత్ పట్నాయక్ గారు చాలా కాలంగా ఆర్గ్యూ చేస్తున్నారు 2% క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వేయండి, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వేయండి, దేశంలో ఆరోగ్యము తర్వాత విద్యను మీరు కంప్లీట్ గా బాధ్యత తీసుకొని నడపచ్చు. మీరు ఎక్కువ అడగడం లేదు, సంపద తీసుకోమని అడగడం లేదు. సంపదలో వాళ్ళకున్న దాంట్లో క్యాపిటల్ గెయిన్స్ ఏవైతున్నాయో దాంట్లో 2% తీసుకోండి అని ఆయన చాలా కాలంగా రాస్తున్నాడు. అదే లేకుండా ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వేస్తే క్యాపిటల్ రాదు, పెట్టుబడి రాదు, పెట్టుబడిన వాళ్ళకి ఇన్సెంటివ్ ఉండదు. ఇది చెప్పి సంపద ముట్టడానికి మనకు సిద్ధంగా లేనప్పుడు ఇంకా బడ్జెట్ హ్యాస్ నో మీనింగ్, ఇట్ హ్యాస్ నో పర్పస్. అంటే దాని సామాజిక రాజకీయ లక్ష్యం ఏదైతే అది పోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఉన్న వాళ్ళకి ట్యాక్సులు వేయకుండా వాళ్ళను మీరు 1971లో ఇందిరాగాంధీ గారు యాంటీ పావర్టీ ప్రోగ్రామ్స్ ఆమె అనౌన్స్ చేసినప్పుడు ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కామర్స్ చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రతి సంవత్సరం తన సంవత్సరంలో వాళ్ళు జరిపే సభకి తప్పకుండా ప్రధానమంత్రి పోతారు. అది ఒక ట్రెడిషన్ గా వస్తున్నది. 1971లో ఇందిరాగాంధీ గారు వెళ్ళినప్పుడు అప్పుడు టాటా లేచి మీరు పేదరికము పోవాలి, పేదరికం పోవాలంటున్నారు, పేదరికం తగ్గించాలంటున్నారు. సంపద లేనప్పుడు పేదరికాన్ని మీరేం పేదరికాన్ని పంచుతారా? ముందు సంపద పెరగాలి కదా అని ఒక ప్రశ్న. ఇది ఇప్పటి కూడా అది అడుగుతారు, సంపద పెరగాలి కదా. ఇందిరాగాంధీ గారు ఆమె ఒక మాట ఏముందంటే ఎంత సంపద పెరిగితే సంపద పంచడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? ఎంత సంపద ఏంటంటే దానికి లిమిట్ ఉండాలి కదా. ఏ స్థాయిలో ఈ దేశంలో సంపద నుంచి కొంత తీసుకొని పేదవారికి పోతున్నాం, బ్రెడ్ షుడ్ ఎక్స్పాండ్ అంటే హౌ మచ్ ఆఫ్ బ్రెడ్ అని ఆమె అడిగింది. సరే దానికి అప్పుడు చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్లు ఇచ్చి ఇందిరాగాంధీ గారికి దృష్టి ఉంది, బహుశా అందరి శ్రేయస్సు దృష్టి అని ఆమె పేదరికాన్ని మాట్లాడు. మిస్టర్ గాంధీ ఇంకో మాట ఉంది, పేదలు ఇంకా సహించే పరిస్థితులు లేవు, దేశంలో చాలా ఒక రకమైన అటువంటి అన్రెస్ట్ వచ్చింది, అసంతృప్తి ఉంది, మీరు మీ సంపద ముట్టనివ్వకపోతే ఇంకా ఈ సమాజం ఈ రాజ్యాన్ని చాలా కష్టం ఆమె చెప్పితే అప్పుడు సంపన్నులు కార్పొరేట్ వాళ్ళందరూ కొంత ట్యాక్సులు వేసినా పర్వాలేదు 40-48% ట్యాక్స్ మన తీసి ఉండే. మొత్తం ఏం చేశారు 30% ఫిక్స్డ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి, అందరికీ 30%. యూనివర్సిటీ ప్రొఫెసర్కైనా చిన్న ఉద్యోగకైనా ఎవరికైనా 30% ట్యాక్స్.
30% ట్యాక్స్ అతి సంపన్నుల మీద ఎందుకు వేస్తున్నారు? వాళ్ళు కూడా సంపద ఎక్కడి నుంచి మీకు వస్తే ఆదాయం? ఇది ప్రధానమైన ప్రశ్న. పెట్టుబడిదారు దేశాలు కూడా ఇంత కన్సెషన్స్ ఇవ్వవు. నేను స్వీడన్లో ఉన్నాను. స్వీడన్లో 65% ట్యాక్స్, ఆల్ స్కాండినేవియన్ కంట్రీస్లో 65% ట్యాక్స్ తీసుకొని ఏం చేస్తున్నారు? స్వీడన్లో ఎంటైర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్రీ, ఎంటైర్ హెల్త్ ఈజ్ ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సబ్సిడైజ్, ఎంప్లాయ్మెంట్ ఈజ్ గ్యారంటీ. అంటే ఇప్పుడు అందరూ 100% ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇచ్చి ఆరోగ్యము విద్య సంపూర్ణంగా సామాజిక రంగంలో ఉన్న తర్వాత ఆ సమాజంలో సమస్యలు అవసరం లేదు. నేను పౌరత్వ నాయకులు కలవాలి అని నేను ప్రొఫెసర్ నడితే పౌరత్వ ఉద్యమమే లేదు. పౌరత్వ ఉద్యమం లేదంటే ఫెమినిస్ట్ ఉద్యమం ఉంది, లేదా నార్త్ పోల్ నుంచి దాని ఉంది. కానీ అంటే హక్కులు కాపాడబడుతున్నప్పుడు హక్కుల ఉద్యమాలు ఎందుకుంటాయనే ప్రశ్న కూడా ఒకటి వచ్చింది. ఆరోగ్యము, విద్య, ట్రాన్స్పోర్ట్, ఎంప్లాయ్మెంట్. ఏ దేశమైనా అంతిమంగా మీరు ఏం చేయాలి? తెలంగాణ అయినా మొత్తం భారతదేశం అయినా ఎంప్లాయ్మెంట్ని ఎట్లా గ్యారంటీ ఇవి ఒకవేళ ఈ రంగాన్ని తీసుకున్నప్పుడు సంపన్నులు అది కదా, ఒకవేళ 60% తీసుకున్నా వారికి ఏం తప్పు, సంపద తగ్గదు. మా ఎకనామిక్స్లో మనం ఏం చెప్తామంటే ₹1 వాడికి ₹1 పెడితే అది 0 వాల్యూ. కానీ ఆకలి ఇచ్చిన వాడికి ₹1 100% వాల్యూ. సంపద బెటర్గా డిస్ట్రిబ్యూట్ అయితే మ్యాక్సిమైజేషన్ ఆఫ్ వెల్త్ అంటే, కానీ సంపద ఇంత విపరీతంగా పెరిగి అదాని సంపద పెరుగుతూనే ఉంది, అంబానీ సంపద పెరుగుతూనే ఉంది, లక్షల కోట్లు వస్తున్నాయి. వాళ్ళు సంపద ఇవ్వడానికి సిద్ధంగా లేదు, వీళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఎప్పుడైతే కేంద్రం ఈ మాట నేను కేంద్రం గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, రాష్ట్ర ప్రభుత్వాలకి ట్యాక్స్ వేసేది కూడా అధికారాన్ని తీసుకున్నారు జిఎస్టీ ద్వారా. ఆ జిఎస్టీ ద్వారా తీసుకొని అప్పుల్లో మనకి ఇస్తారు. మన వాటా ఎంత అనేది అప్పుల్లోంచి మనకు కొంత ఇస్తారు ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ వాళ్ళు అక్కడ వాటా పెరిగినప్పుడు వీళ్ళకి వచ్చే వాటా కూడా తక్కువనే ఉంటుంది. కనుక మొత్తంగా ఇవాళ బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు వామపక్ష పార్టీలో ఒక ప్రధానమైన ఏంటంటే, ఈ దేశంలో ఉండే ఆర్థిక అసమానతను తగ్గించడానికి సరే పోరాటాలు ఉంటాయా అది వేరే విషయం, కానీ ఆర్థిక అసమానతను తగ్గించడానికి ఒక మార్గం ఏమిటంటే ట్యాక్స్ అనేది, బడ్జెట్ అనేది అది ఒక మార్గము. దాని ద్వారా అతి సంపన్నులైన వాళ్ళు, అతి విపరీతంగా సంపద పెరుగుతున్న వాళ్ళ మీద మీరు ఒకవేళ ట్యాక్స్ వేయకుండా అందరికీ 30% ట్యాక్స్ అంటే అక్కడ బడ్జెట్ పెరిగిపోతే ఇక్కడ బడ్జెట్ పెరగదు. ఇది ప్రధానమైనటువంటి ఒక సమస్య. ఈ అభివృద్ధి నమూనా ఏదైతే మనం దాంట్లో ఇరుక్కపోయామో ఏ రాష్ట్రం కూడా దాంట్లో బయటపడలేదు. అది అభివృద్ధి నమూనానే, దాని స్ట్రక్చరే అంత పవర్ఫుల్ అయిపోయింది. ఇంకెవరు దాన్ని ముట్టే పరిస్థితి ఇప్పుడు లేదు. ఆ ముట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అన్ని రాష్ట్రాలు ఉన్న దాంట్లో ఉన్న బ్లడ్లోనే అంత ఇంత పంచాలనేది అది తెలంగాణ ప్రభుత్వం అయినా వేరే ప్రభుత్వాలైనా ఆ బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రము, తమిళనాడు లాంటి రాష్ట్రాలకు సంపద కూడా చాలా ఉంది. వాళ్ళ సంక్షేమం మీద కూడా చాలా ఖర్చు పెడుతున్నారు. తప్పకుండా వాళ్ళ ఆదాయాలు బాగానే. తెలంగాణ కూడా అడ్వాంటేజ్ ఉంది. తెలంగాణకి చిన్న రాష్ట్రము హైదరాబాద్ నగరంతో ఉంది. హైదరాబాద్ నుంచో 1,00,000 కోట్ల దాకా ఆదాయాలు ఉన్నాయి. కనుక తెలంగాణకు నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చి సర్ప్రైజ్ బడ్జెట్. అందరూ చాలా సర్ప్రైజ్ అయ్యే బడ్జెట్. అది చిన్న రాష్ట్రము. తమిళనాడు, కర్ణాటక వాళ్ళ ఎంత ఇది ఉందో ఆ దాంతో పోల్చబడిన బడ్జెట్ మనకు ఉండేది. వాళ్ళు కూడా అంతే బడ్జెట్ ఉన్నప్పుడు 2,00,000 కోట్లు, మనకు 1,80,000 కోట్లు ఉంది. ఆ 1,80,000 కోట్లని సరిగా అప్పుడు 10-12 ఏళ్ల క్రితము సరిగా చేసి వాళ్ళు కొంచెము ట్యాక్సులు వేసి నిజంగా తెలంగాణలో ఆర్థిక అసమానతలు తగ్గించే దిశగా పోవడానికి తెలంగాణకు ఒక అవకాశం. ఎందుకంటే అది ఉద్యమం నుంచి వచ్చిన ఒక రాష్ట్రం కాబట్టి అప్పుడు నిజంగా ప్రిపేర్డ్నెస్ కూడా చాలా ఉంటుంది. సంపన్నులో కూడా ఒక ప్రిపేర్, మొత్తం రాష్ట్రం మారింది, మొత్తం కొత్త రాష్ట్రం వచ్చింది, చాలా రాజధానులతో వచ్చింది. కనుక రాష్ట్రం ట్యాక్స్ వేసిన వాళ్ళు దానికి కొంత సంసిద్ధంగా ఉంటారు. అది చేయకుండా కొత్త రాష్ట్రం కాబట్టి అప్పులు తీసుకునే క్రెడిబిలిటీ చాలా ఉంటుంది. కాబట్టి ఎక్కడ పడితే అప్పుడు అప్పులు చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడ దొరికితే అక్కడ అట్లా 6,00,000 కోట్ల అప్పు చేశారు. అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశారు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు. ఇది అందుకే వాళ్ళకి ఇంకా సోషల్ బేస్ ఉంది. కానీ వాళ్ళు చేసినటువంటి అన్యాయం ఏమిటంటే, నిజానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బడ్జెట్
12-13% ఉన్న బడ్జెట్ కంబైన్ స్టేట్లో విద్యారంగానికి 6.5% ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తామని ఇది విద్యను కేజీ టు పీజీ ఉచిత విద్య అనే నినాదంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినంత బడ్జెట్ కూడా మనం ఇవ్వలేదు. దానివల్ల ఏమైంది, విపరీతంగా హైదరాబాద్ నగరమే పెద్ద నగరం కాబట్టి ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తూ ప్రైవేట్ యూనివర్సిటీసు ఇంత చిన్న రాష్ట్రానికి 13 ప్రైవేట్ యూనివర్సిటీ దాకా ప్రైవేట్ యూనివర్సిటీ వద్దని అప్పుడు తెలంగాణ పోరాటంలో మనం మాట్లాడితే కేజీడుతో ఉచిత విద్య అన్న వాళ్ళు ప్రైవేట్ విద్యను విపరీతంగా దాన్ని పోషించడం వల్ల ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి దీనంగా ఉండడం, దాదాపు 60-70% ఆత్మనిర్మూలి కమిషన్ ప్రకారం 60-70% పిల్లలంతా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్ళు కూలిపోతున్నాయి. మేము విద్యా పరిరక్షణ గురించి చెప్పి పోయిన సంవత్సరం అయితే మేము అందరం వెళ్ళి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటే గంటన్నర మాట్లాడాం, విద్యారంగానికి బడ్జెట్ పెంచండి. తప్పకుండా పెంచామన్నారు. ఎంత పెంచారు? 0.7% పెంచారు. మళ్ళీ పెంచండి ఈసారి 8.4% ఇచ్చారు. ఏం కష్టం వచ్చింది అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈ సబ్సిడీస్ ఇస్తున్నారు, బస్సులో ఫ్రీ ట్రావెల్, ఎలక్ట్రిసిటీ ఇవి ఇస్తున్నారు. కర్ణాటకలో ఇవి ఇచ్చిన తర్వాత కర్ణాటక టీవీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ మరి మీకు ఫ్రీ బస్ ట్రావెల్ వచ్చింది కదా, మీకు ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇచ్చింది కదా అంటే వాళ్ళు అన్నది ఏమిటంటే ఆ మిగిలిన డబ్బులు పిల్లల ఫీజులు కడుతున్నామన్నారు. అంటే వాళ్ళకేం క్వాలిటేటివ్గా జీవితం మారలేదు, పిల్లల ఫీజులు కడుతున్నాయి. ఇక్కడ అంటే పబ్లిక్ ఫండ్ని ప్రైవేట్ వారికి పంపించాం. మీకు ఇక్కడ మీకు సబ్సిడీ ఇస్తే సబ్సిడీ ఇస్తే ప్రైవేట్ స్కూల్కి ఫీజు కడుతున్నారు. మీరు మీ స్కూలే బాగా నడిపితే మీరు బస్సు ఫ్రీ ట్రావెల్ ఇచ్చినా మహిళ అనుకుంటే తమ పిల్లలకు మంచి చదువు రావాలి. కనుక వాళ్ళు తమకు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సహాయం కూడా, సంక్షేమం పేరు మీద వచ్చే సహాయాన్ని కూడా ఎవరైనా స్టడీ చేస్తే ఆ మిగిలిన డబ్బులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పిల్లల ఫీజులు కట్టి ఏదో ప్రైవేట్గా వెళ్తే చదువు బాగా వస్తుంది. మీ స్కూల్లో బాగా నడిపితే ఆ మొత్తం డబ్బులు మిగులుతాయి కదా, మీరు ఇచ్చేది నిజమైన సంక్షేమం అవుతుంది కదా, వాళ్ళ జీవన స్థాయి జీవన పరిమాణం పెరుగుతుంది కదా. కానీ మీరు ఇచ్చేది ఒకవేళ మీరు ప్రైవేట్ స్కూల్కే ఖర్చు పెడితే ప్రమాణం పెరగదు, జీవన ప్రమాణం పెరగదు. సంక్షేమ యొక్క ఉద్దేశం అంటే ప్రమాణం పెరగాలి, లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంత స్టాండ్ ఆఫ్ లివింగ్ పెరగాలి. ఆ స్టాండ్ ఆఫ్ లివింగ్ పెరగకుండా మీరు ఈ పని చేయడం వలన మీకు జరిగిన నష్టం ఏంటంటే ఎక్కడ పెట్టాలి, విద్యారంగానికి పెట్టాలి అంటే రాజస్థాన్ లాంటి స్టేట్ కూడా 21% ఖర్చు పెడుతున్నారు. ఢిల్లీ అయితే 24%, కేరళ 23%. ఇవాళ కేరళలో మానవ అభివృద్ధి జరిగింది. మీరు ఏ హాస్పిటల్ పోండి నర్సులు అంతా కేరళ, ఏ స్కూల్ పోండి టీచర్స్ అంతా కేరళ. పెద్ద డిమాండ్ కేరళ టీచర్లు, కేరళ ఎందుకు? వాళ్ళు ఇచ్చిన విద్య ఏదైతుందో చాలా విస్తృతంగా పేద వర్గాలకు చదువు చెప్పడం వలన ఇవాళ దేశవ్యాప్తంగా ఆ మ్యాన్ పవర్కు డిమాండ్ ఉంది. కేరళ మ్యాన్ పవర్కి మానవ అభివృద్ధిలో చాలా అగ్రభాగా ఉన్నారు వాళ్ళు. అమర్త్య సేన్ అయితే నిరంతరంగా కేరళ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అని రాస్తూ చైనా కంటే కూడా కేరళ ఎక్కువ అభివృద్ధి చెందింది. ఎందుకంటే కేరళలో ఆయన చెప్పిన ఆర్గ్యుమెంట్ అది, నేను దాని మీద క్రిటిక్ రాశాను. ఆయన చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే కేరళలో అభివృద్ధి కాకుండా ఎందుకు ఇంత అభివృద్ధి వచ్చిందంటే చైనాలో ఉండే పరిస్థితులే కాకుండా ఇక్కడ ప్రజాస్వామ్యం కూడా ఉంది, చైనాలో ప్రజాస్వామ్యం లేదు. అందుకనే కేరళ చైనా కంటే కొంచెం ముందు పోయిందని రాశాడు. అది మీరు ఏం రాసినా కేరళ అభివృద్ధికి విద్యారంగంలో వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు, వాళ్ళు 23% నిరంతరంగా ఖర్చు పెట్టి వాళ్ళ మ్యాన్ పవర్ని ఎడ్యుకేట్ చేశారు అనేటువంటి విషయం ఏదైతుందో అది ఎందుకు ఎవరికి అర్థం కాదు. మనం ఏం చూసి ఆ రాష్ట్రాన్ని పంపుతున్నారు, ఈ రాష్ట్రాన్ని పంపుతున్నారు. బ్రెజిల్కు పంపారు ఆఫీసర్లని, మన ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బ్రెజిల్కు పంపి ఆఫీసర్లు ఎవరిని అడిగినా మా ఊరికి మా స్కూల్కి రావాలని పిలిస్తే కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్, కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, కమిషనర్ సెక్రటరీ ఎవరు దొరికినా సరే మేము బ్రెజిల్ పోతున్నాం, 15 రోజుల తర్వాత అందరూ బ్రెజిల్. ఎందుకు పోతున్నారు బ్రెజిల్కు అంటే బ్రెజిల్ చూసి రమ్మని పంపించారు. వాళ్ళు వచ్చిన తర్వాత నేను కమిషనర్ గారిని కలిసి ఏం చూశారు బ్రెజిల్లో అంటే బ్రెజిల్లో విద్యారంగానికి 24% నేషనల్ బడ్జెట్, మనది 3%. వాళ్ళు 24% ఇచ్చే బ్రెజిల్
అది అభివృద్ధి చెందింది బీజేపీ పోయి మనం చూస్తున్నాం. ఏం చూడాలి అక్కడ? మీ విద్యారంగాన్ని పోయి చూసి వచ్చారు 24%. మీరు మళ్ళీ 8% ఇచ్చారు కదా మీరు. వాళ్ళు 24% కాబట్టి బ్రెజిల్ అభివృద్ధి అని మీ ఆఫీసర్లు చెప్పారు కదా. చెప్పినందుకైనా ఈ బడ్జెట్ పెంచాలి కదా. కనుక విద్యారంగాన్ని గురించి కానీ ఆరోగ్యం కానీ నిజానికి ఇంట్లో ఎవరికైనా జబ్బు చేసిందంటే భయం తప్పించేం లేదు. ఎంత ఖర్చు అవుతుందో ఎంత ఖర్చు అవుతుంది. మీకున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పెంచవచ్చు కదా. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పోతే అక్కడ ఇంజక్షన్ లేవంటున్నారు, మందులు లేవంటున్నారు, అంబులెన్సెస్ లేవంటున్నారు. ఎందుకు మన ఉస్మానియా జనరల్ అట్లా పార్ట్ చేయాలి? ఉస్మానియా జనరల్ 1956లో అది ఎంత గొప్ప హాస్పిటల్, ప్రఖ్యాతమైన డాక్టర్స్ అంతా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఉండేవాడు. అంత మంచి హాస్పిటల్ మనం ఎందుకు అట్లా కొలాప్స్ చేయాలి దాన్ని? దాన్ని పాడు చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చేసాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ఇప్పుడు మళ్ళీ ఏంటి, ప్రైవేట్ హాస్పిటల్ పోతే బాగుతుంది, ఉస్మానియా హాస్పిటల్ పోతే బాగాలేదండి. ఉస్మానియా హాస్పిటల్ అడిగితే అది లేదు, ఇది లేదు, మందులు లేవు, బడ్జెట్ లేదు. నిమ్స్ హాస్పిటల్ పోతే ఆయన డైరెక్ట్ గా చెప్తున్నారు, సార్ 800 కోట్లు ఇస్తారు, 600 కోట్లు ఇస్తే క్వాలిటీ కార్పొరేట్ హెల్త్ ఎట్లనో మేము ఫ్రీగా ఎవరికైనా ఫ్రీగా చేస్తాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్థాయిలో మేము నడపగలం, కానీ 600 కోట్లు చేయండి. అసలు ఆరోగ్య రంగానికి మీరు ఎందుకు అలా చేయాలని ఈ 2 రంగాల్ని ప్రధానంగా ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే ఈ 2 రంగాలను మీరు చూడగలిగితే మిగతా సంక్షేమ రంగాలు ఏవైతున్నాయో ఆ సంక్షేమ రంగాల మీద ఇంత బరువు పడడానికి అవసరం లేదు. ఎందుకంటే ఈ 2 మనిషి యొక్క ప్రత్యేక అవసరాలుగా మారింది. ఇవాళ ఎవరు ఏ ఫ్యామిలీ బడ్జెట్ అయినా విద్య, ఆరోగ్యం వీటి మీదే ఖర్చు పెడుతున్నారు. ఈ వీటి మీదనే ఖర్చు పెడుతున్నారు. మనం ఆ ఖర్చును దృష్టిలో పెట్టుకోకుండా ఆ ఖర్చు వాళ్ళకి తగ్గిస్తే, మీరు వెల్ఫేర్ మీద తగ్గించినా వాళ్ళ జీవితం బాగానే ఉంటుంది. ఇది ప్రధానంగా రైతాంగం కూడా. ఎవరైనా రైతు ఊళ్ళో దెబ్బడ్డా అంటే అసలు ఊళ్ళో హాస్పిటల్ లేదు, దగ్గర హాస్పిటల్ లేదు, అక్కడ నుంచి హైదరాబాద్కు తీసుకొని రావాలి, హైదరాబాద్ తీసుకోండి, ఖర్చు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడో అన్నా తెలియదు. ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఇంకా మునిగినట్లే, మళ్ళీ జీవితంలో తేరుకోలేని అప్పు జరుగుతున్నది. అయినా మనం కార్పొరేట్ హాస్పిటల్ని ఎంకరేజ్ చేస్తున్నాం, అయినా మనం కార్పొరేట్. ఇప్పుడు విద్యారంగంలో హై స్కూల్ కాదు, యూనివర్సిటీలో కాకుండా యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు 8 స్కూళ్ళని తెలంగాణలో పెడతారు. స్కూల్ విద్యకి ఫారెన్ వచ్చి అమెరికా, లండన్ వాళ్ళు వచ్చి ఇక్కడ స్కూల్ నడపాలా? మేమందరం ఈ స్కూల్లో, మా స్కూల్లో మా ఊళ్ళో చదువుకున్నాం, తెలుగులోనే చదువుకున్నాం, బతికాం కదా, సిస్టంలో సర్వైవ్ అయినాం కదా, కాంపీట్ చేయగలిగాం కదా, విదేశాలకు వెళ్ళి లెక్చర్స్ ఇచ్చాం కదా, మరి మా విద్య బాగానే ఉండింది కదా, ఉస్మాన్ యూనివర్సిటీ చాలా బాగానే ఉండింది కదా. ఎందుకు పాటు చేశారు? పార్టీ ఉన్నతండి అని కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఐఐఎస్ఎల్ ఉస్మాన్ యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావండి అది చెప్పినా కూడా మన తెలంగాణ ఉద్యమకాలను అంటే ఆయనకు అసలు విద్య గురించి పట్టలేదు, ఉస్మాన్ యూనివర్సిటీ పట్టలేదు, రిక్రూట్మెంట్ లేదు. ఇవాళ ఈ విశ్వవిద్యాలయం బాగుంటుందంటే పోనీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడైనా ముఖ్యమంత్రి అదిపి చెప్పినా ఆయన కూడా చేస్తామని అంటున్నారు. కానీ వాళ్ళు మొదటి సంవత్సరంలోనే విద్యారంగానికి ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు వాటిని కాపాడుకొని ఉంటే వాటికి నాణ్యమైన విద్య ఇవ్వాలంటే. ఉస్మాన్ యూనివర్సిటీలో మేము చదువుకునే కాలంలో మీరు ఆశ్చర్యపోతారు, మోస్ట్ ఎక్స్పెన్సివ్ జర్నల్స్ ఇన్ ది వరల్డ్ వచ్చాయి. ప్రపంచంలో అతి ఖరీదైన ఇంటర్నేషనల్ రివ్యూ రాయల్ ఇన్స్టిట్యూట్ జనరల్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రివ్యూ, జనరల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్సీస్, ఇవి ఫారెన్ యూనివర్సిటీలో ఉంటాయి. ఈ జర్నల్స్ అన్ని ఉస్మాన్ యూనివర్సిటీలు ఉంటాయి. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ టేబుల్ ఇస్తే 3 పనికిరాని జర్నల్స్ ఉంటాయి, అవి కూడా ఇక్కడ లోకల్ జర్నల్స్. ఏమైంది? ఆ జర్నల్స్ అన్ని ఎక్కడ పోయాయి, ఎందుకు అవుతారు అంటే అంత క్వాలిటీగా నడిపినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీని ఎందుకు ఇంత దయనీయంగా మార్చాం? దీనికి కార్పొరేట్ ప్రపంచం వాళ్ళు వచ్చి కార్పొరేట్ యూనివర్సిటీ రావడంతో మీరు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ పాస్ చేశారు. ఇప్పుడు ఏదో బాగు చేయండి అని మేము ఉద్యమం చేస్తున్నాము, నిరంతరంగా ప్రెషర్ పెడుతున్నాము. కోదండరాం సార్ లాంటి వాళ్ళు కాస్త వాళ్ళు చెప్పే పరిస్థితులు ఉన్నారు, చెప్తున్నారు. అయినా ఈ స్ట్రక్చర్ నుంచి వాళ్ళు బయటపడడం లేదు. స్ట్రక్చర్ ఎంత గట్టిగా ఉందంటే, కార్పొరేట్ స్ట్రక్చర్ వాళ్ళ బలం ఎంత ఉందంటే, ముఖ్యంగా కాంట్రాక్టర్ క్లాస్ ఇప్పుడైతే ఇంకా చాలా బలపడ్డారు. కాంట్రాక్టర్ క్లాస్ చేసి ఏం కష్టం అండి, భూమి అంతా భూమి అమ్ముతాడు. ఈరోజు 1,00,000 అన్నాడు, 10 లక్షలు మాడు, ఇంకో 1 కోటి. మా ఊళ్ళో ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం మా తమ్ముడు వాడు భూమి అమ్మాడు, 10 లక్షలకి ఏదో అమ్మాడు. ఇప్పుడు అది 1 కోటి, మొన్న పోతే 2 కోట్లు అయింది. అదే భూమి, ఏం ఖర్చు, దాన్ని ఏం పెట్టింది అంటే అందరూ దొరికింది.
ఎన్నో పెరిగింది. శంకరం గారు ఎప్పుడు నవ్వుతూ చెప్పేవాడు, తన ఇల్లు ఆయన నేను ఊరం కూడా సరిగా ఊడను, దీనికి సున్నం వేయించలేదు, నేను కొన్నప్పుడు 1,00,000 ఇప్పుడు 20 లక్షలు అంటే ఎందుకు దాని ధర పెరిగింది, దానికి ఏం చేయలేదు నేను, దాని ధర పెరుగుతూ ఉన్నది. మిగతా వస్తువులంటే ధర తగ్గుతుంది, రియల్ ఎస్టేట్లో ధర పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది సార్ అడుగుతారు, ఎవరు ఎందుకు పెరిగినట్లు ఇల్లు ధర అంటే ఈ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం దాంట్లో ఇంకా ప్రొడక్షన్ కూడా లేదు. కొంత టాటా బిర్లా కనీసం వాడు కార్లు ఇల్లు ప్రొడ్యూస్ చేశారు, ఒక ఉత్పత్తి ఉంది కదా. ఉత్పత్తులు ఏమంటే లేబర్ మేనేజ్ చేయాలి, తర్వాత ప్రొడక్షన్ రావాలి, మార్కెట్ మేనేజ్ చేయాలి, వాడి పెట్టుబడిదారికి చాలా బాధ్యతలు ఉంటాయి. అదానికి ఏముంది, ఎక్కడ పోతే అక్కడ గనులు కొనం, ఆ చెట్టు ఇక్కడ పోయి మీరు అందరినీ తీసేసేయండి, అర్థం చెట్టు ఇటు నరకండి, మనుషులు నరకండి, నేను ఇక్కడ పోవాలి. ఏంటి తోవడం ఏమన్నా దాన్ని విడి చేసిన కొత్త వస్తువు ఏం లేదు దాంట్లో, అక్కడ భూమిలో ఉందా తోకొని అమ్మడం, భూములు ఇటు ఉంటే హైదరాబాద్లో కొనడము అమ్మడము కొనడం అమ్మడం. ఈ ఎకానమీ అసలు ఇది ఎటువైపోతుంది, ఇది ఏం ఎకానమీ, ఇది అసలు మనుషులకు సంబంధించిందేనా, దీంట్లో మనిషి ఉన్నాడా ఈ ఎకానమీలో అనేటువంటి ప్రశ్నలు ఇవి మౌలికమైన ప్రశ్న. ఉన్న బడ్జెట్లో పాపారావు గారు దాన్ని అనలైజ్ చేసి చెప్పారు, ఒక్కొక్క సెక్టార్కి ఎంత ఇచ్చారు. మా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే హెల్త్ ఎడ్యుకేషన్ పెంచమన్నాం, కానీ ప్రభుత్వం వాళ్ళు ఏమంటే పోయిన వాడు అప్పులు చేశారు, ఒకటి దాంట్లో బోల్డ్ అంతా అప్పులు కడుతున్నారు. అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేస్తున్నారు, ఎందుకంటే ఇక ఉన్న బడ్జెట్లో మెయిన్ బడ్జెట్లో అప్పులు కట్టడం మొదలు పెడితే వీళ్ళకి అసలు ఏం మిగలదు. కనుక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అప్పు తీసుకోవడానికి ఇంకో అప్పు తీసుకుంటున్నారు. ఎక్కువగా వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే వాడు 7.5% తీసుకుంటే ఇక్కడ 5% దొరికితే 5% అప్పు తీసుకొని 7% అప్పు కప్పి ఇంట్రెస్ట్ తగ్గుతుందని ఆలోచిస్తున్నారు. ఆయన చేసిన అప్పులంతా ఏం చేశాడు, పంచాడు. తను తోచినట్లు రైతు బంధు అని చెప్పేసి ఎవ్వరు పనికి రానివాడు, భూమి తెలియనివాడు ఎందుకు ఇవ్వాలండి అట్లా, అసలు ఎంత బాధ్యతారాహిత్యం అది. అసలు మా బంధువు ఒక ఆయన ఉండేవాడు, ఆయన భూమి ముందు ఎక్కడుందో తెలియదు, 4 లక్షలు వచ్చేవి. ఇంట్లో ఇక్కడ కూర్చుంటే హైదరాబాద్ 4 లక్షలు పంపిస్తున్నాడు. ఇంకో మా బంధువు ఇంకో ఆమె ఎప్పుడు ఆమె భూమి ఎక్కడుందో ఏ ఊరో కూడా తెలియదు, ఆమెకి 80,000 వస్తున్నాయి. మా అబ్బాయి కూడా కొత్తూరులో వాడికి 1 ఎకరం భూమి ఉంది, వాడు ఫెలోషిప్ వచ్చినప్పుడు ఒకటి తను సెంటర్ పెట్టాలనుకున్నాడు, వాడు కూడా కొన్ని డబ్బులు పిలిస్తే వాడు పోయి రాసిచ్చాను, నేను వ్యవసాయాన్ని కానీ భూమి నేను కల్టివేట్ చేయడం లేదు, ఈ డబ్బులు వాపసు తీసుకోండి. ఎవరు యుగంధర్ గారు కూడా చెప్తున్నారు, తను డబ్బులు ఇస్తామంటే బోర్డు అంత కష్టపడి వద్దాయా బాబు అని పైరవి చేశానని చెప్తున్నాడు ఆయన. ప్రతిదీ వద్దు నాకు డబ్బులు పంపొద్దని. అంటే ఎంత బాధ్యతారహితంగా డబ్బులు పంచడం, ఇష్టం వచ్చినట్టుగా బడ్జెట్ మేనేజ్ చేసి ఆ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఏం చేస్తారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మాటలు మాట్లాడచ్చు కానీ ఆ స్ట్రక్చరు అటు ఇటు ఇబ్బంది పడుతూ ఉన్నారు. బట్టి విక్రమార్క గారు విద్యారంగాన్ని గురించి మాట్లాడుతూ మీరు ఆయన అంబేద్కర్ను తర్వాత మహాత్మా పూలే ఎవరిని కోట్ చేస్తే ఎడ్యుకేషన్ ఈజ్ ఎంపవర్మెంట్ అని ఆయన ప్రారంభించాడు. ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ బడ్జెట్ ఏమి చేశారు. ఇఫ్ యూ థింక్ ఎడ్యుకేషన్ ఇస్ ఎంపవర్మెంట్ బడ్జెట్ పెంచాలి కదా. బడ్జెట్ పెంచే సరిపోదు, బడ్జెట్ పెంచడంతో పాటు విద్యారంగం మీద చాలా రిక్రూట్మెంట్ చాలా జాగ్రత్త ఉండాలి, టీచర్స్ మోటివేటెడ్ ఉండాలి, నిరంతరంగా వాళ్ళు మోటివేట్ చేయాలి. ఎవరు నన్ను టీఆర్ఎస్ పార్టీ క్లోజ్ ఉండేవాళ్ళు, నాకు కూడా క్లోజ్ ఉన్న వాళ్ళు వచ్చి అడుగుతారు, సార్ కోదండరామ్ గురించి మీరు చాలా చెప్తుంటారు, కోదండరామ్కి ఏం చేసేది ఉండేది, కోదండరామ్కి ఏమి ఇచ్చేది ఉండేది మా పార్టీ. ఎప్పుడన్నా కోదండరామ్కి ఏం లేదు, ఆయన ఒక అధ్యాపకుడుగా ఉద్యమంలో ఉన్నాడు, ఆయన జయశంకర్ గారు లేరు, సార్ ఒక్కడు మిగిలాడు. మరీ చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆయనకి ఇచ్చి ఈ రాష్ట్రం ఉండే ఉపాధ్యాయుల్ని, అధ్యాపకులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, విద్యార్థులను, యువతని ఒక నవ తెలంగాణ పునర్నిర్మాణం అని ఆయన చేత మీరు ఓరియంటేషన్, ఒక కొత్త ఎంతూజాజం క్రియేట్ చేస్తుంటే, ఒక కొత్త విజన్ క్రియేట్ చేస్తుంటే మొత్తం రాష్ట్రంలో ఒక వైబ్రెంట్గా ఒక చైతన్యవంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంటే మీకు ఇంతవరకు చాలా మార్పు వచ్చేది. టీచర్ని మోటివేట్ చేయాలి కదా, టీచర్ను మోటివేట్ చేయాలి. టీచర్ ఆటోమేటిక్గా అందరికీ మోటివేషన్ ఉండదు. విద్యారంగంలో ఉపాధ్యాయుడి పాత్ర గురించి మనం నిరంతరంగా చెప్పి మీరు నిర్వహిస్తున్న పాత్ర సాధారణ పాత్ర కాదండి. అన్ని రంగాల్ని మీరు ఓరియంట్ చేయొచ్చు, నాకు కొంత కాన్ఫిడెన్స్ ఉంది. నేను అందరి జైలర్స్కి నేను ఉపన్యాసం ఇచ్చాను సార్, మొత్తం మన ఉమ్మడి రాష్ట్రాల్లో జైలర్ని ఏం చెప్పండి, వారు సోషల్ రిఫార్మర్.
నీకు జీవితంలో చాలా పెద్ద పని వచ్చింది. జీవితంలో నష్టపోయిన వాళ్ళని మళ్ళీ మనుషులుగా మార్చేటువంటి ఇంత పెద్ద బాధ్యత నీ మీద పడ్డది. మీరు ఆటోబయోగ్రఫీ రాసుకుంటే ఎటువంటి క్రిమినల్ని మీరు మార్చారు, ఎటువంటి క్రిమినల్ హ్యూమనైజ్ చేశారు. జైలు అంటే రిఫార్మిస్ట్ ఇన్స్టిట్యూషన్, కాళ్ళు మొక్కేవాళ్ళు కొందరు జైలు. కొందరు జైలు ఫోన్ చేస్తారు, మా జైలుకి వచ్చి వస్తారు చూడండి సార్, మార్చొచ్చు. అంటే యూ కెన్ ఆల్వేస్ మేక్ ఏ చేంజ్. కానీ ఆ చేంజ్ చేయడానికి నీకు అది ఉండాలి కదా కమిట్మెంట్. ఒక మోడల్ ఉన్న మనిషి, ఒక అధ్యాపకుడు, ఒక నిజాయితీ కలిగిన మనిషి, ఒక ఉద్యమం నిర్మాణం చేసిన మనిషి అక్కడ ఉన్నాడంటే వచ్చే వాళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఏం చేయాలంటే మీరు అదంతా ఏం చేయకుండా మొత్తంగా జనాన్ని ఉమ్మడి రాష్ట్రం కంటే దాన్ని అన్యాయంగా తయారు చేసి, ఇక నేను విజయవాడ పోతే పెద్ద కేసీఆర్ కట్అవుట్స్ ఉన్నాయి. కేసీఆర్ కట్అవుట్ విజయవాడ లేదు. ఇక్కడ వస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి కట్అవుట్ పెడుతున్నారు. ఇక్కడ మీరు కట్అవుట్ అక్కడ పెడుతుంది, ఎందుకు కట్అవుట్ అక్కడ పెట్టుకుని, నీకు అసలు తెలంగాణలో నీ కట్అవుట్ పెట్టుకోవాలి కదా. తెలంగాణ అంటే బడ్జెట్ ఒక ఫిలాసఫీ ఉంటుంది, బడ్జెట్కు ఒక సామాజిక లక్ష్యం ఉంటుంది. బడ్జెట్ సమాజానికి మార్చడానికి ఒక సాధనము. అంటే పీస్ఫుల్గా సమాజం మారాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచన ఎట్లా మారుతుంది సమాజం అనడానికి ఒక పద్ధతి అంటే డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకొని, మన దగ్గర ఇండిపెండెన్స్ వచ్చి 90% ట్యాక్స్ ఉంది, 95% ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్. ఆదాయం ఎక్కువ ఉంటే ట్యాక్స్ ఎక్కువ. నెహ్రూ గారి సోషలిస్టు డెమోక్రసీ సోషలిజంలో అది భాగం. అది మారుతూ తగ్గుతూ ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి స్టాండర్డైజ్. డబ్బులు ఉన్న వారికి డబ్బులు ఎవరికి ఆదాయం ఉన్నా 30%. ఇదే నా దృష్టిలో చాలా ప్రమాదకరం. అది సంపన్లో కూడా చాలా ప్రమాదకరం. కానీ రూలింగ్ క్లాస్ ఇస్ నాట్ విల్లింగ్. వామపక్ష పార్టీలు సార్లు అంటూ వాళ్ళు చేస్తున్నాయంటే, నాయన బడ్జెట్ అంటే ఇది కాదు, బట్ నువ్వు బడ్జెట్ ఇవ్వతే మేము పోయి ప్రజలను సమీకరించే ఉద్యమాలు చేపట్టి పోరాటాలు జరుగుతాయి, సమాజంలో అసంతృప్తి పెరుగుతుంది. సంపన్నుడు కూడా తాను కాస్త, అందుకనే అతి సంపన్నులు అమెరికాలో ఒక లెటర్ రాశారు, మాకు ట్యాక్స్ ఎక్కువ వేయండి అని, మాకు ట్యాక్స్ ఎక్కువ వేయండి అని. చేసి కొంచెం కష్ట ప్రజల మీద ఖర్చు పెట్టండి అని. వాడికి తెలుసు అమెరికాలో ఉండే ట్యాక్స్ వాడికి తెలుసు అసలు లాంగ్ రన్లో ఏం జరుగుతుందో. అందుకని మహమూద్ మహమ్మద్ సోషలిజం దాంతో వచ్చేసాడు, ఆయన మేయర్ అయిపడి జరుగుతుందని వాడికి తెలుసు. మనకెందుకు అర్థం కావట్లేదు, మనకు తెలియదు. ఇప్పుడు మన కేంద్రంలో ఉండే ప్రభుత్వం అయితే ఇంకా చాలా వెనక్కి పోవాలి. ఇప్పుడు చాలా అనవసరంగా చాలా ముందుకు వచ్చాం, ఇంత ముందుకు రావాల్సింది లేదు, ఇంకా వెనక్కి పోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సందర్భంలో మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుంటాం. కానీ ఇప్పటికైనా మనము సరే ఉన్న దాంట్లో ఏం చేయాలంటే, విద్యకు వైద్యానికి ఇప్పుడు కేటాయించింది సరిపోదు. ప్రభుత్వం అయినా రివైజ్ చేసే బడ్జెట్ను ఈ 2 సెక్షన్లు పెడితే మిగతా సంక్షేమం మీద ఖర్చు పెట్టేది తగ్గించినా ప్రజల జీవన ప్రమాణం పెరుగుతుంది అనేటువంటి ఒక విషయం ఈ సందర్భంలో చెప్తూ నాకే అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా నేను ధన్యవాదాలు.